ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. అక్రమ మద్యం కేసులో మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. జూలై 20న మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరైంది ఏసీబీ కోర్టు. ఈ బెయిల్ ను మంజూరు చేసింది. మద్యం అక్రమ కేసులో మిథున్ రెడ్డి బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. జూలై 20న మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరైన పరిస్థితి. మద్యం అక్రమ కేసులో మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. జూలై 20న మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని ఏసీబీ కోర్టు నుంచి మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. అనుశ్రీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొద్దిసేపటి కిందటే ఏసీబీ న్యాయమూర్తి ఈ తీర్పునిచ్చారు. మద్యం కేసులో అక్యూజ్డ్ 4గా ఆ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్టు అరెస్ట్ చేసింది. మద్యం అక్రమ కేసుకు సంబంధించి మొదటి నుండి ఎంపీ మిథున్ రెడ్డి ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నటువంటి వాదన వినిపించారు. విచారణకి వెళ్లారు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళని టార్గెట్ చేసినటువంటి సందర్భంలో ఎంపీ మిథున్ రెడ్డిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఈ కేసుకి సంబంధించి జూలై 20వ తేదీన ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. ముందుగా సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును కూడా ఎంపీ మిథున్ రెడ్డి ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో దాదాపు వాదనలు జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ మేరకు సిట్ ముందు హాజరైన తర్వాత ఎంపీ మిథున్ రెడ్డిని ఈ కేసులో అరెస్ట్ చేసింది. జూలై 20న అరెస్ట్ అయినటువంటి మిథున్ రెడ్డికి ఇప్పుడు ఆ బెయిల్ మంజూరైంది. దాదాపుగా జూలై 20 నుండి సుమారుగా జూలై 20 అదేవిధంగా అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి మిథున్ రెడ్డికి సంబంధించి కొద్ది రోజుల కిందట ఆ సిట్ అధికారులు కస్టడీ కూడా తీసుకున్నారు. కస్టడీ పిటిషన్ కూడా కస్టడీ తీసుకున్న తర్వాత కూడా విచారించిన తర్వాత కూడా కేవలం ఒక 5 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ సంబంధించి, అది కూడా ఒక చెక్ ద్వారా జరిగినటువంటి ట్రాన్సాక్షన్ సంబంధించి ఈ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని ఇరికిచ్చారు. సో మద్యం కేసుకు సంబంధించి ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళపైన వరుసగా కేసులు పెడుతూ వచ్చారు. దాదాపుగా ఈ కేసులో 12 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఆ A1గా రాజ్ కసిరెడ్డిని ఏప్రిల్ 22న అరెస్ట్ చేశారు. అదేవిధంగా చాణక్యని ఏప్రిల్ 24న అరెస్ట్ చేశారు. A8గా ఉన్నటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డిని ఏప్రిల్ 26న అరెస్ట్ చేశారు. పైలా దిలీప్ని మే 1న అరెస్ట్ చేశారు. మే 28న బెయిల్ వచ్చింది. దాదాపుగా బెయిల్ వచ్చింది. అదేవిధంగా బాలాజీ గోవిందప్పను మే 14వ తేదీన A33గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్పను అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 6వ తేదీన బాలాజీ గోవిందప్పకు బెయిల్ వచ్చింది. అదేవిధంగా ధనంజయ రెడ్డి మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డికి కూడా మే 16న అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 6న బెయిల్ వచ్చింది. ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డిని మే 16న అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 6న బెయిల్ వచ్చింది. ఈ కేసులో